అందరికి నమస్తే. రేవంత్ రెడ్డి 9 నెలల్లోనే ఇంత చెడగొట్టుకుంటున్నాడా అనేది ఇప్పుడు అందరి నోట్లో టాక్. అసలు జనం మామూలుగా తిడుతున్నారా? ఏ ఇష్యూ వచ్చినా అంతే. ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? రేవంత్ రెడ్డి లాంగ్వేజ్‌ను మిగతా జనమంతా కాపీ కొడుతున్నారా? లేకపోతే జనాలను రెచ్చగొడుతున్నది రేవంత్ రెడ్డేనా? ఇవే నడుస్తున్నది. ఏ ఇష్యూని తీసుకోండి మీరు. ఖమ్మం ఫ్లడ్స్ ఎట్లా తిట్టిండ్రు? బూతులు తిట్టిండ్రు ఖమ్మం ఫ్లడ్స్. ఆ ముగ్గురు మినిస్టర్లను, సీఎం అందరిని. అది మర్చిపోకముందే రుణమాఫీ విషయంలో అసలు మామూలుగా కాదు. రుణమాఫీ విషయంలో రుణమాఫీ కాని రైతులైతే ఆడుకుంటున్నారు రేవంత్ రెడ్డిని. ఇక మూసీ వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మొత్తం అప్పటివి ఎవరు సుబ్రహ్మణ్యం కమెడియన్, ఆయన చివరికి రక్తం కడతాడు. ఆ వీడియో పెట్టి అందరు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని పచ్చి బూతులు తిడుతున్నారు జనం. రేవంత్ రెడ్డికి ఈ విషయాలు తెలియదా? ఎందుకు తెలియదు అంటే తెలుస్తాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, వాళ్ళ ప్రైవేట్ రిపోర్ట్స్ ఉంటాయి, ఇట్లా చాలా వ్యవహారాలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయనకు తెలుసు. అయినా సరే ఆయన వెనుక తగ్గుతలేడు. ఆయన ఇంత తిట్ల పురాణం. నేను ఒక విషయం చెప్తా. ఆయన ముఖ్యమంత్రి అయిన కొత్తలో, మాది కూడా మామనాడు జిల్లా కాబట్టి కొంత నెట్వర్క్ ఉంటుంది కదా. ఎట్లా అట్లో ఎట్నో అలాగే తెలిసిన వాళ్ళు, ఆయన దోస్తులు, ఆయన చుట్టాలు కూడా మన పోంటాడు. ఆయన డబ్బులతో దోస్తాన్ని చేస్తారేమో కానీ ఆయన చుట్టాలు కూడా డబ్బులు లేని కొంతమంది ఉంటారు కదా. వీళ్ళు కొంతమంది సర్కిల్ ఉంటుంది కదా. వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఒక 4-5 నెలలు అసలు మావోడు అని ఓన్ చేసుకున్నారు. వాళ్ళు మా ఫ్రెండ్ అంటే, నాకు తెలిసినోడు అంటే ఎట్లుంటుంది. ఎదిగినోడు కొంత పైసాయికి పోయేసరికి కొంత పరిచయం ఉన్నాడైనా సరే మావోడని ఓన్ చేసుకుంటారు. 10 మందికి చెప్తారు మావోడే ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి నేను దగ్గర, రేవంత్ రెడ్డి దగ్గర మావోడు పనిచేస్తాడు. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేదు. ఆయన దోస్తులు, ఆయన దోస్తులే రేవంత్ రెడ్డి గురించి ఏంది ఇట్లా అవుతుందంటే మాకు సంబంధం లేదు, ఆయన ఏందో, ఆయన కథ ఏందో, ఆయన ఇట్లే ఉంటాడు అని చెప్పి ఒక పెద్ద స్టోరీ చెప్తున్నారు ఆయనకు. ఏం స్టోరీ తెలుసా? ఆయన ఏడ పని చేసినా ఇట్లే ఉంటుంది. ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మొత్తం స్టడీ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మిర్జిలో జడ్పీటీసీ పోటీ చేసిండు, మళ్ళీ జడ్పీటీసీ పోటీ చేస్తే ఓడిపోతాడట. అక్కడి నుంచి వచ్చేసిండు, ఆడ జనాలతో అయిపోయింది ఆడికి. అక్కడి నుంచి బయటకు వచ్చి ఆ గురునాథ్ రెడ్డి మీద ఫైట్ చేసి, గురునాథ్ రెడ్డి మీద జనం తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నప్పుడు 2009లో ఎమ్మెల్యే అయ్యాడు టీడీపీ నుంచి. తర్వాత 2014లో తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ గాల్లో ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 2018లో ఓడిపోయాడు కదా, రీజన్ లేదు, ఆడ గెలవనికి రీజన్ లేదు, ఓడిపోయిన తర్వాత 2019లో మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీ గెలిచిండు. 2019లో ఎంపీ మల్కాజ్గిరి గెలిచిన తర్వాత ఆయన మల్కాజ్గిరిలో మళ్ళీ సీటు ఆయన నిలబడ కూడా ఓడిపోతుండే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. 2019లో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరిలో ఇప్పుడు కనుక ఆయన నిలబడితే ఓడిపోతుండే. ఆ సునీతా మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టిండే, ఎట్లా ఓడిపోయే సీటు కాబట్టి ఆమెకి ఇచ్చారు తీసుకొచ్చి. మల్కాజ్గిరి జనాలందరూ కూడా రేవంత్ రెడ్డి ఏందో అర్థమైపోయింది. ఆయన లిమిట్ చూడండి. మిర్చిల్లో ఆయన అర్థం చేసుకున్నారు, కట్టం. తర్వాత మొన్న గెలిచింది, ఎందుకు గెలిచిండు ఎమ్మెల్యే? కొడంగల్లో సీఎం అవుతారు అనే ఒకే ఒక కారణంతో గెలిచాడు. అందుకే 27,000 మెజార్టీ, పెద్ద మెజార్టీ కాదు. నిజానికి రేవంత్ రెడ్డి చేసుకునే సోషల్ మీడియా ప్రచారం, లేకపోతే వీళ్ళు చేసుకునే హైపులు, ఈ పిఆర్లు, పబ్లిసిటీ స్టంటులు, ఇవన్నీ పిఆర్లు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చూస్తే మరి చాలా మెజార్టీతో గెలవాలి. కానీ ఆయన 27,000 మెజార్టీతో గెలిచిండు. అది కేవలం సీఎం అనే దాంతో ఆ ఓట్లు పడ్డాయి. లేకపోతే నరేంద్ర రెడ్డి గెలుస్తుండే 100%. జస్ట్ ఈ ఏరియాకి ఎవరు ముఖ్యమంత్రి కాలేదని, ముఖ్యమంత్రి అయితే కొంచెం ఈ ఏరియా కొద్దిగా మారుమూల గ్రామంలాగా ఉంటుంది, కొద్దిగా మారుమూల ఏరియాలాగా ఉంటుంది, బాగుపడుతుందని ఈసారి ఒక రీజన్తో గెలిచిండు. ఇక ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అంతా అర్థమైంది రేవంత్ రెడ్డి అంటే ఏంది అని. రేవంత్ రెడ్డి అంటే ఏంది అనేది ఒకప్పుడు మిర్జిల్ జనాలకు అర్థమైంది, ఇప్పుడు రాష్ట్రం అంతా అర్థమైంది. మొన్నసారి మల్కాజ్గిరి వాళ్ళకి అర్థమైంది, ఇప్పుడు అందరికి అర్థమైంది. అరే అసలు రెడ్డి సామాజిక వర్గం తిడుతున్నారు రేవంత్ రెడ్డిని. రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది కదా, ఆయన సొంత సామాజిక వర్గమైన ఓన్ చేసుకోవాలి కదా. స్టార్టింగ్లో కొంత ఓన్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు పొట్టు తిడుతున్నారు. ఊర్లోకి పోయి ఒక పెద్ద మనిషిని అడగండి, రేవంత్ రెడ్డి 9 నెలల పాలన మీద, ఈయన రుణమాఫీ విషయం మీద, ఈయన వ్యవహారాల మీద ఒక మాట అడగండి ఎవరినన్నా. ఈయన చదువుకున్న ఊరు తాండ్రా, మీకు గుర్తుండొచ్చు. మొన్ననే జైపాల్ రెడ్డి జయంతికో వరదందుకో ఆడ ఒక పెద్ద స్టాచ్యూ స్టార్ట్ చేసి తాండ్రా స్కూల్కు 5 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నా అన్నాడు. ఇప్పటికి ₹1 కూడా ఇవ్వలే. తాండ్రాలో నా ఫ్రెండ్స్ ఉన్నారు, ₹1 ఇవ్వలే ఆ స్కూల్కి. ఉత్తమ మాట చెప్పొచ్చాడు. ఇంకా ఏముంది మిగిలింది? 9 నెలలలో అసలు నిజామును కూడా ఎవరు తిట్లే, నాజిరని కూడా ఇట్లా తిట్లే, ఎవరిని తిట్లే. ఇట్లా ఏ ముఖ్యమంత్రిని, కిరణ్ కుమార్ని కూడా తిట్లే, తెలంగాణకు అడ్డం పడ్డా.
ఏ సమైక్యాంధ్ర మంత్రిని తిట్లే ఎవరు, ఇన్ని బూతులు ఎవరిని తిట్లే. మరి రేవంత్ రెడ్డి ఎందుకు తిడుతున్నారంటే రేవంత్ రెడ్డి వ్యవహారం, ఆయన వ్యవహరిస్తున్న. ఇప్పుడు ఆయన మంచిగా ఉంటే అవతల కూడా మంచిగా ఉంటాడు. ఆయన్నే రివర్స్ అయితే, ఆయననే సీఎంకు దిగజారి మాట్లాడితే, ఇప్పుడు జనం ఒరిజినల్ లాంగ్వేజ్ వాళ్ళేం దిగజారి మాట్లాడతలేరు, వాళ్ళ బాధను వెలిబుస్తున్నారు. అట్లా వాళ్ళ వాడక భాష, అది జనం వాడక భాషనే. ఓ మీద కోపం వస్తే ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామని పొన్నం ప్రభాకర్ అంటాడు. రెచ్చగొట్టడం ఇది, ఇంకా జనాలు రెచ్చగొట్టడం. అంటే మీరు కూర్చుతారు కానీ వాళ్ళు మాట్లాడద్దు, మీరు వాళ్ళ ఇల్లు గొలగొడతారు కానీ వాళ్ళు మాట్లాడద్దు. చెప్తా ఆ విషయాన్ని. ఇట్లా మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఎందుకు ఈ తిట్ల దాంట్లో పడ్డాడు, ఎందుకు అసలు ఎవరు కూడా ఒక్కడైనా మర్యాదగా మాట్లాడే ప్రశ్న ఉందా? కొంతమంది ఏదో ఇదంతా కావాలని మాట్లాడిస్తున్నారు. కావాలని మాట్లాడిస్తే అంత ఆక్రోషంగా అంత ఆవేశంగా మాట్లాడారు బ్రదర్. నేను ఎవరైతే సోషల్ మీడియాలో పెడుతున్నారో అది కావాలని చేస్తున్నారు, కొన్ని ఛానల్స్ అదేం పెడుతున్నారు, తప్పది. కావాలని ఎవరు మాట్లాడించారో వాళ్ళు అట్లా మాట్లాడరు. కావాలని జనం పిచ్చోళ్ళు అనుకుంటారా? కాదు కాదు. అయితే రేవంత్ రెడ్డి మీద ఇంత జనాలకు ఇంత వ్యతిరేకత రావడం, లేకపోతే ఆయన మీద ఇంత ఆగ్రహం, లేకపోతే ఇంకేదైనా ఉంటే అది కోపం రావడానికి ఆయన్నే కారణం. ఆయన ఒక విషయంలో ప్రభుత్వం నుంచి ఒపీనియన్ తీసుకొని చేస్తా ప్రతిదీ అన్నారు ఒకసారి. మరి మూసీ జనాల ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ మూసీ ప్రక్షాళన చేసి కదా, అసలు ఈ మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏంది, డిపిఆర్ ఏడ ఉంది, అసలు ఎక్కడున్నాయి నీ పేపర్లు ఏడున్నాయి, నీ డిజైన్లు ఏడ ఉన్నాయి, అసలు ఏంది లెక్క, ఏమీ లేదు. ఇది సొంతమా? గవర్నమెంట్ మీ సొంతమా? ప్రజలు ఇచ్చిన గవర్నమెంటు. మీరు ఇట్లా వ్యవహరిస్తే జనం అట్లే తిడతారు, భరించాల్సిందే. జనం తిట్టినా తిట్టకున్నా వాళ్ళ బాధలు మేము చూపించాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.